డబ్బీ షెల్టర్స్ రీలాంగ్వేజ్ చేసుకొని సమితి ప్రపోజల్ చేసింది సార్. దాంట్లో అనుమతి కూడా 2.5 ఫీట్స్ ఉంటుంది ఐరన్ ఖాళీ, దాని రేడియం ఉంటుంది, లైటింగ్ కూడా పెద్ద ఏముండదు. అందరు చిన్నగా వాళ్ళ కమ్యూనిటీస్ కూడా మనం కలుస్తాం సార్. మీకు కూడా కలుస్తామని మంచి కార్యక్రమం కంటే ఎవరికి ఇబ్బంది సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే అందరూ అక్కడ జయంతికి సంబంధించిన మాత్రమే ఉంటుంది. ఏముండదు. ఇది ఒకటి మీ అనుమతి కోసం మంచిదే ఏముండదు సార్. సంబంధించిందే ఉంటుంది. ఇంకా రిలీజన్ సంబంధించి పట్టణ ప్రముఖులకు, విద్యార్థులకు, టీచర్లకు, మేధావులకు అందరికీ మరొకసారి శుభోదయం. ఏకచక్ర సేవా సమితి బోధన్ ఆధ్వర్యంలో గతంలో అనేక కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగా మేము గమనించింది విద్యార్థుల్లో కావచ్చు, చాలామంది యువతలో కావచ్చు, దేశభక్తి తగ్గుతూ ఉంది. దేశభక్తిని ఎలా పెంపుతున్న ఉద్దేశంతో మా ఏకచక్ర సమితి ఆధ్వర్యంలో బోధనలో 101 అడుగుల యొక్క భారతీయ జెండాను పెడితే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగా అటు మున్సిపల్ అధికారుల ద్వారా కావచ్చు, మన జిల్లా కలెక్టర్ కావచ్చు అనుమతి వచ్చింది. ఆ అనుమతి ప్రకారం మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల ప్రకారం జనవరి 26వ తారీఖున ఉదయం 10:30 గంటలకల్లా అంటే బోధనలో అన్ని సమస్యలు జెండా ఎగరేసిన తర్వాత అందరూ వస్తే బాగుంటుంది. అది సంవత్సరం ఒకే ఒక్కసారి చేసే కార్యక్రమం కాబట్టి అందరూ రావాల ఉద్దేశంతో ఆ 26వ తారీఖు జనవరి 20వ తారీఖున అందరి ప్రముఖుల ఆధ్వర్యంలో, విద్యార్థుల మేధావుల ఆధ్వర్యంలో, పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో ఏకచక్ర సేవా సమితి ఉదయం 10:30 జెండా కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి తప్పనిసరిగా విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, మేధావులు అందరూ ఇచ్చేసి ఈ భారతీయ జాతీయ జెండాను 101 అడుగుల జాతీయ జెండాను తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జెండా కాబట్టి బోధనలు అందరూ ఇచ్చేసి ఆ జెండా కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విద్యార్థుల్లో, పట్టణంలో, యువతలు అందరిలో కూడా భారతదేశం మొత్తాన్ని కూడా దేశం యొక్క భవిష్యత్తు మీద దేశభక్తి ఉంటేనే దేశ భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా వేరే భారత మహాన్ అంటూ నినాదాలు చేస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ ఇలా రకరకాల నినాదాలతో విద్యార్థుల్లో దేశభక్తి ఉద్దేశం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాలని చెప్పేసి మనసు